హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. ఇవాళ నుంచి నేను మీకు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షో గురించి రివ్యూ కాదు కానండి, మన ఒపీనియన్ షేర్ చేసుకుందామని మీ దగ్గరికి వచ్చేసాను. చాలా రోజుల నుంచి ఈ 1 వీక్ అయిపోయింది స్టార్ట్ అయ్యి. చెప్దాం అనుకుంటున్నా కానీ ఏమో చెప్దామా, వింటారా వినరా అని ఒక చిన్న డైలమాలో స్టార్ట్ చేయలేదు. ఈ 1 వీక్ ఆఫ్టర్ ఇవాళ 9th డే ఎపిసోడ్ జరిగింది. దాని గురించి మన ఒపీనియన్ చెప్పుకుందాము. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నిన్నటి ఎపిసోడ్ చూసే ఉంటారు. నో ఎలిమినేషన్ జరిగింది. దాని తర్వాత జరిగిందంతా ఇప్పుడు మనం చెప్పుకుందాం. నూకరాజు ఆసియా గారికి ప్యారడైజ్ గెలుచుకున్నారు కదండి. అందరూ వాళ్ళని ఆ రూమ్కి హ్యాపీగా పంపించారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాంట్లో ఉండే లగ్జరీలు అన్నీ కూడా మనము ఎంజాయ్ చేయొచ్చు, మనం గెలుచుకున్న దానికి వర్త్ అన్న ఫీలింగ్లో ఎంజాయ్ చేశారు. ఇది మన స్టార్ మాలో నైట్ 10 o'clock వస్తుందండి. చూడని వాళ్ళు కూడా చూడండి, బాగుంది, చూడొచ్చు. అంటే అందరు చూస్తారో చూడరో మనం రివ్యూ అంటే అదే ఒపీనియన్ చెప్దామా వద్దా అని ఆలోచిస్తే నేను చెప్పలేదు. ఇవాళ స్టార్ట్ చేశాను, అందుకనే బాగుంది, పర్లేదు, చూడొచ్చు. నిన్న సిద్ధు సోనియా బాగా ఫీల్ అయ్యారు. గేమ్స్ ఆడలేకున్నాం మనము అని చాలా ఫీల్ అవుతున్నారు. వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే అండి, స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు వీళ్ళిద్దరు. లోపల ఒకటి బయట ఒకటి అలా మాట్లాడడం రాదు, ఏదైనా కరెక్ట్గా చెప్తారు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అయితే. అందుకనే వీళ్ళు చాలా ఫీల్ అయ్యారు. అందరిలాగా మనము మైండ్ గేమ్ ఆడలేకున్నాము, మనం క్యారెక్టర్ అలాంటిది కాదు కదా అన్న ఫీలింగ్లో వీళ్ళు అనుకుంటా వాళ్ళ డిస్కషన్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ మహేష్, శాండ్రా, హరీష్ గారు రూమ్కి వెళ్ళారు. వాళ్ళు నలుగురు డిస్కషన్ చేసుకుంటున్నారు నటరాజ్ మాస్టర్ గురించి, శివ్ గురించి. నటరాజ్ మాస్టర్ గారు ఇదివరకు షోస్లో బ్యాక్ బిచింగ్ చేసేవాళ్ళు, ఆయన ఇలాంటి వాడు అలాంటి వాడు అని వాళ్ళ గురించి, నటరాజ్ మాస్టర్ గురించి హరీష్ గారు శాండ్రా వాళ్ళకి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ శివ్, ప్రియాంక గారు కూడా వీళ్ళెవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే హరీష్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు. మొన్న ఫ్రైడే ఎపిసోడ్ రోజు లవ్ గురు అనే అతను, లవ్ గురు గారు వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు కదండి. ఇదే లాస్ట్ చివరి రోజు అయితే మీ వాళ్ళకి ఏం చెప్తారు, మీ మాటల్లో చెప్పండి అన్నప్పుడు హరీష్ గారు లవ్ గురుని ఎట్లంటే అట్లా తిట్టారు కదా, దాని గురించి జడ్జెస్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అది చాలా తప్పు కదా అన్నట్టుగా వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్నారు. మేము షో నుంచి క్విట్ అవుతామని కూడా నిన్న అన్నారు, కానీ జడ్జెస్ వాళ్ళని ఒప్పించారు. దాని గురించి సారీ జడ్జెస్, మేము ఇలా అన్నందుకు అని కూడా వాళ్ళు జడ్జెస్కి సారీ చెప్పుకుంటా ఉన్నారు. వసంతి కళ్యాణ్ గురించి కూడా ఆయన ఇలా రియాక్ట్ అయ్యారు, అలా రియాక్ట్ అయ్యారు అని అందరూ నిన్నటి గురించే డిస్కషన్ జరుపుకుంటూ ఉన్నారండి వాళ్ళు నైట్ అంతా. నెక్స్ట్ ఏంటంటే, మొన్న సాటర్డే ఎపిసోడ్లో నూకరాజుని, నువ్వు ఆసియాని డామినేట్ చేస్తున్నావు అని అందరూ నూకరాజుని టార్గెట్ చేసినట్టు చేశారు. అంటే టార్గెట్ కాదు కానీ నూకరాజు అయితే అలా ఫీల్ అయ్యాడు. అందుకని ఇప్పుడు నూకరాజు ఆసియా ఏం డిస్కస్ చేసుకుంటున్నారు, నూకరాజు నువ్వు చెప్పింది నేను ఆడతాను, నా తెలివితేటలతో మనల్ని గెలిపించుకుందాము, నువ్వు చెప్పింది నేను వినట్లేదు అని అందరూ అనుకుంటున్నారు కదా, నువ్వు ప్లానింగ్ చెయ్యి, నేను నా తెలివితేటలతోటి ఇద్దరం కలిసి మనము నెక్స్ట్ కూడా ముందుగా ఉండాలి, గేమ్స్ అన్నీ గెలవాలి అని వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్నారు. ఇంక ఈ నైట్ అంతా కూడా సండే ఎపిసోడ్ గురించే వాళ్ళు డిస్కషన్ జరుగుతూ ఉందండి. ఇంక అంతకంటే ఏం జరగలేదు. తర్వాత ఫుడ్ గురించి కూడా డిస్కషన్ చేసుకున్నారు. కొంతమంది ఏమో నచ్చిన ఫుడ్, ఇప్పుడు ఉప్మా, చట్నీ ఇలాంటివి ఉంటే నచ్చినవి తినేస్తున్నారు, మిగిలిన వాళ్ళకి నచ్చిన ఫుడ్ అలా వదిలేశారు. వాళ్ళు మీకు నచ్చినప్పుడు మాకు ఎలా నచ్చద్ది అని జాను చాలా ఫీల్ అయ్యి, జాను అయితే ఏడుస్తూ కూర్చునింది దాని గురించే. ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చారు. మాస్క్ మ్యాన్ ఎంట్రీ ఇవ్వడంతోనే ఆ సౌండ్కి, ఆ మ్యూజిక్కి అందరి ఫేసెస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతా ఒక బిడియం లాగా. అంటే ఎలాగంటే మాస్క్ మ్యాన్ వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తారా అన్న ఇదిలో అందరూ చూస్తూ ఉన్నారు. తర్వాత తను ఒకటి ఇచ్చి చదవమని చెప్పారు. నూకరాజు దాన్ని తీసుకొని చదివాడు. అందరూ ఎందుకంటే వీళ్ళందరికీ 1 to 10 రేంజ్లో పాయింట్స్ ఇచ్చారు కదండి. ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అని అట్లాగా. ఫస్ట్ వచ్చి ప్యారడైజ్ నూకరాజు వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారు కదా, వాళ్ళకి ఆ కపుల్కి ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ నుంచి లైన్గా రూమ్స్ డివైడ్ చేసుకొని లాస్ట్ 3
3 కపుల్స్కి మాత్రం డోమ్ తీసుకోండి అని చెప్పేసి వెళ్ళారు. అలా అందరూ రూమ్స్ని సపరేట్ చేసుకుంటున్నారు. ఇలా డిస్కషన్ జరుగుతున్నప్పుడు హరీష్ గారు ఏం చేశారు, వాళ్ళలోంచి లేచి వెళ్ళిపోయారు. అందరూ అప్పటికి పిలుస్తున్నారు, పిలిచినా కూడా వాళ్ళు వినట్లేదు. ఎలాగంటే మూర్ఖంగా మీరు డిస్కషన్ పెడుతుంటే మేమెందుకు వినాలి అన్న ఫీలింగ్లో ఉన్నారు. అది వాళ్ళ గేమ్ ప్లానింగా లేకపోతే ఏంటా అనేది అయితే మనకి ముందు చూద్దాము. తర్వాత సంధ్య గారు వచ్చి ఫుడ్ గురించి డిస్కస్ చేద్దాం, మిల్క్ ప్యాకెట్స్, ఫ్రూట్స్ గురించి అన్నప్పుడు ఆగిపోయారు. కానీ ఫస్ట్ రూమ్స్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఫుడ్ గురించి మాట్లాడదామని నూకరాజు, నటరాజ్ మాస్టర్ వీళ్ళందరూ మాట్లాడుతుంటే మళ్ళీ వెళ్ళిపోతున్నారు. వీళ్ళ కోసం భానుగారు ఉన్నారు కదండి, ఆయన పోయి పిలుచుకొని వచ్చారు. ఏమని, రండి అని అది ఇది నేను చెప్తుంటే ఇంకా ఇందులో ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయండి. హరీష్ గారి పక్కన సోనియా, సిద్ధు కూర్చున్నారు. వాళ్ళు ఏదో అంటరాని వాళ్ళలాగా చూస్తున్నట్టు, సోనియాని అలా చూస్తున్నట్టు పక్కకు జరుపుకుంటున్నారు హరిత గారు. అది చూసి సోనియా కొంచెం ఫీల్ అయిపోయి వద్దు మనం ఇక్కడ అని చెప్పి లేచి పక్కన కూర్చున్నారు. అవునా, నటరాజ్ మాస్టర్ గురించి ఈయన అందరి లైఫ్లు నాశనం చేస్తున్నారు. ఇదివరకు షోలో ఈయన మాట్లాడిన మాటలకి చాలామంది లైఫ్ స్పాయిల్ అయిపోయేది, అవి ఇవని సంధ్యాకి, భాను గారికి అందరికీ చెప్తా ఉన్నాడు. అలా వెనక బ్యాక్ పిచ్చింగ్ చేసుకునే బదులు డైరెక్ట్గానే మీరు నాకు పడట్లేదు అని మాట్లాడుకున్నా బాగుంటుంది. కానీ తన మెంటాలిటీ ఏందనేది మనకు అర్థం కావట్లేదు. రెండు కత్తులు ఒకే చోట ఉండవు అంటారు కదండి, ఉన్న పడవు అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ హరిత హరీష్ కపుల్ కానీ, నటరాజ్ మాస్టరు, నీతు గారు కానీ, అంటే నటరాజ్ మాస్టర్ గారికి హరీష్ గారికి పడట్లేదు. ఇద్దరికి ఏ విషయం వచ్చినా వాళ్ళిద్దరూ రచ్చల కిందే పోతుంది. ముందు హరీష్ గారే రచ్చ వేసుకుంటున్నట్టు అనిపిస్తుంది చూడ్డానికైతే మాత్రము. ఇంకా మనకి చూపించిన 1 hour ఎపిసోడ్లో మనకైతే అదే కనిపిస్తుంది. అప్పటికి నటరాజ్ మాస్టర్ పిలిచారు, హరీష్ గారు రండి డిస్కస్ చేద్దామని. ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళు మాత్రం వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకున్నారు. నటరాజ్ మాస్టర్, నీతు కూడా మనము హరీష్ గారు ముందు ఎపిసోడ్లో జరిగింది కదండి, ఒక ఆసనాల గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను అని ఫీల్ అయ్యారు. సారీ కూడా చెప్పానని చెప్తున్నారు. వీళ్ళైతే సారీ కూడా చెప్పలేదు వాళ్ళు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత మా నటరాజ్ మాస్టర్ గారికి, అంజలి పవన్ గారికి చాలా రోజుల నుంచి మాటలు లేవు కదండి. వీళ్ళు నలుగురు కలిసిపోయారు. బాగా అందరికీ హ్యాపీ అనిపించింది. అందరూ వేసుకుంటా బాగా రచ్చ చేసుకుంటా చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి లవ్ గురు గారు ఒక టాస్క్ లాగా పెట్టారు. ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ ట్యాగ్స్ పెట్టి ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్కరు పాజిటివ్ ఇవ్వాలి, ఒకరికి నెగిటివ్ ఇవ్వాలి, ట్యాగ్ ఇవ్వాలి అని చెప్పారు. లైక్ ఎలాగంటే జెంట్ వచ్చి లేడీకి ఇవ్వాలి, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా ఒక ట్యాగ్. జెంట్ వచ్చి లేడీకి ఇవ్వాలి, లేడీ వచ్చి జెంట్కి ఇవ్వాలి. ఫస్ట్ హరీష్ గారినే పిలిచారండి. హరిత గారి ఎక్స్ప్రెషన్ అయితే అబ్బా ఫస్ట్ మమ్మల్నే పిలిచారా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. హరీష్ గారు అయితే ఎస్ నన్నే పిలిచారు ఫస్ట్ అన్నట్టుగా తన సైడ్ నుంచి చూపించారు మనకి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరికి ఇచ్చి ఉంటారు అనుకుంటారు మీరు, ట్యాగ్స్ చెప్పండి. ఫస్ట్ ఈయనేమో పాజిటివ్ ట్యాగ్గా హరీష్ గారు సంధ్య గారికి ఇచ్చారు. ఎందుకంటే బ్రిట్టు గారికి తెలుగు రాకపోయినా మీరు ఆయన తరఫున స్టాండ్ తీసుకొని ఎంతో నిలబడ్డారు, అలా ఉండాలి, మీరు స్టాండ్ తీసుకోవడం నాకు నచ్చింది, అందువల్లనే మీకు పాజిటివ్ ట్యాగ్ ఇచ్చాను అని ఆమెకి ఇచ్చారు. దీని గురించి కూడా ఒక విషయం చెప్పుకుందామండి. అందరూ ఏంటంటే బ్రిట్టు గారి వల్లే వీళ్ళకి 45 పాయింట్స్ వచ్చాయి అని అంటున్నారని, సంధ్య గారు కొంచెము అట్లా కాదు నేను స్టాండ్ తీసుకోవడం వల్ల ఇలా జరిగిందని దీని గురించి డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ హరిత గారు ఎవరికి ఇచ్చారనుకుంటున్నారు, నటరాజ్ మాస్టర్ గారికి ఇచ్చారు. మీ వైఫ్ చెప్పింది విని అది కరెక్టా కాదా అని తెలుసుకోకుండా మా వారిని ఇలా బ్లేమ్ చేశారు, ఇలా మాటలు అన్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు బ్యాక్ బిట్ చేశారు అని చెప్పి ఆయనకి బ్యాక్ బిట్ ఇచ్చారు. కనీసం మీరు సారీ కూడా చెప్పలేదు అని హరిత గారు ఆ ట్యాగ్ ఇచ్చారు. నటరాజ్ మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, హరీష్ గారికి నాకు ఫస్ట్ నుంచి పడట్లేదు, ఎంతకాడికి మీ అందరి వైఫులకి చలేస్తున్నా మీరు కోట్లు ఇవ్వలేదు, నేనైతే ఒంటి మీద ఒక్క డ్రెస్ కూడా లేకుండా ఉంటాను, మీరైతే ఉండలేరు అని ఇదే అండి ఫస్ట్ 1 week అంతా. దాని గురించి నాకు నచ్చలేదు, మా వైఫ్ని ఎలా చూసుకోవాలో నాకు తెలియదా అని నటరాజ్ మాస్టర్. వీళ్ళిద్దరికి ఒక యుద్ధం జరిగినట్టే జరిగింది. మీరు ఎపిసోడ్లో చూస్తే మీకు తెలుస్తుంది. అలా ఫుల్గా ఇద్దరు ఇంకా మీదకి రచ్చలేసుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళ గొడవే
చాలా టైం పట్టింది. దీన్ని చూసి లవ్ గురు గారు ఏం చేశారు, వీళ్ళకి ఒక బజర్ టైం ఇచ్చారు. ఆ బజర్ లోపల పూర్తి చేయాలని. నెక్స్ట్ ఏ కపుల్ని పిలిచారో మీకు చెప్తాను చూడండి. డిస్కషన్ ఏ లెవెల్లోకి వెళ్ళిందంటే అండి, నటరాజ్ మాస్టరు, నీతు గారు, హరిత హరీష్ గారు ఇద్దరు పైకి పైకి వెళ్ళిపోయారండి. ఎలా అంటే ఇంకా నటరాజ్ మాస్టర్ నేను అరవడం మొదలు పెడితే ఏ విధంగా అరుస్తానంటే గాడ్జిల్లా కూడా కంగారు పడే విధంగా అరుస్తాను, ప్లీజ్ అర్థం చేసుకోండి, నన్ను గెలకద్దు అన్నట్టు విధంగా నటరాజ్ మాస్టర్ చెప్పారు. ఫుల్ ఫైర్ అయిపోయారు నటరాజ్ మాస్టర్ అయితే మాత్రము. హరీష్ గారు కూడా ఏమాత్రం తగ్గలేదు, తను కూడా బాగానే మాట్లాడారు. నటరాజ్ మాస్టర్ ఏంటంటే ఈయనేమో పెద్ద వేదాంతిలాగా ఫీల్ అవుతున్నారండి అని లవ్ గురువు గారికి పిలిచి వాళ్ళని అడుగుతారు కదండి, దాంట్లో చెప్తా ఉన్నారు. నటరాజ్ మాస్టర్ని ట్రిగ్గర్ చేద్దామని హరిత హరీష్ గారు అంటే హరీష్ గారు చాలా ట్రై చేశారు, కానీ నన్ను ట్రిగ్గర్ చేయలేకపోయారు అని నటరాజ్ మాస్టర్ గారు చెప్పుకుంటున్నారు. నీతు గారు కూడా ఫుల్ ఫైర్ అయిపోయారండి, ఇంకా చాలు ఆపేయండి ఇంతటితోటి అన్నట్టుగా. హరిత గారు కూడా తక్కువేం మాట్లాడలేదు, బాగానే మాట్లాడారు. నటరాజ్ మాస్టర్ నోరు ఉంటే సరిపోదు అని అంటే హరీష్ గారేమో కొంచెం బుర్ర ఉండాలి అని చెప్పి చేత్తో సైగ చేసి చూపిస్తున్నారు. వీళ్ళిద్దరు డిస్కషన్ ఎంత పీక్స్కి వెళ్తుందో ఇవాళ ఎపిసోడ్ చూస్తే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వాసంతి కళ్యాణ్ గారిని పిలిచారు. వీళ్ళైతే పాజిటివ్ వచ్చి సంధ్యాకి ఇచ్చారు. ఎందుకంటే మీరు చాలా హానెస్ట్గా ఉన్నారు, చాలామంది ఉన్నారు, అందులో మీరు ఇంకా బెస్ట్ అనిపించారని చెప్పి తనకి హానెస్ట్ అనే పాజిటివిటీ బోర్డు ఇచ్చారు కళ్యాణ్ గారు. వాసంతి గారు మహేష్కి అన్ట్రస్ట్ వర్తి అని మహేష్కి ఇచ్చారు. నిన్న ఎపిసోడ్ జరిగింది కదండి ఫేక్, దాని గురించి మామూలుగా అయితే కళ్యాణ్ నువ్వు బాగా ఉంటున్నావు, మంచిగా ఉంటున్నావు అని తనకి ముద్దు పెట్టి నువ్వు బాగా ఆడుతున్నావు అన్నట్టుగా చెప్పారంట. స్టేజ్ మీద అయితే ఫేక్ అని ఇచ్చారు, అందువలన మిమ్మల్ని అన్ట్రస్ట్ వర్త్ఫుల్ అని అన్నట్టుగా ఒక ట్యాగ్ ఇచ్చింది వాసంతి. ఫేక్ అని ఇచ్చారు కదా, అందువల్ల ముందు ఒక విధంగా వెనక ఒక విధంగా ఉంటున్నారు అని వాసంతి గారు ఇచ్చారు. అన్ట్రస్ట్ వర్త్ అని వాసంతి ఇచ్చారు. దానికి మహేష్ గారు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ఇప్పటికీ నాకు కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, కానీ అందరూ మీకు డైరెక్ట్గా చెప్పారు, కానీ నేను పాజిటివ్ వేలో మీ కపుల్ చాలా బాగుండాలి, మీ ఇద్దరు కలిసి ఉండాలి అన్న విధంగానే ఫేక్ అని ఎందుకు పెట్టానంటే ఒక పాజిటివ్ నోట్లో మీరు మార్చుకుంటారని జడ్జెస్ ముందుకు పెట్టాను అని చెప్పి మహేష్ గారు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేనైతే నెగిటివ్గానే ఇవ్వలేదు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఫుల్ ఫైర్ మీదే ఉందండి ఇది కూడా. వీళ్ళ పాయింట్ ఏంటంటే మహేష్ సాండ్రా గారిది, ఇండివిజువల్గా కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ మీ కపుల్గా మీరిద్దరూ అలా ఉండట్లేదు, కళ్యాణ్ ఎక్కడంటే అక్కడ తిరుగుతా అందరితో ఉంటున్నాడు, నీ దగ్గర ఉండట్లేదు, మీ ఇద్దరిని కపుల్గా చూడాలి అనేదే మా పాయింట్ అని చెప్పి మహేష్ సాండ్రా వాదిస్తూ ఉన్నారు. కళ్యాణ్ వాసంతి గారు ఏంటంటే, మీరు మమ్మల్ని చూడడానికి అసలు మమ్మల్ని జడ్జ్ చేసేదానికి మీరు బెడ్రూమ్ ఆ రూమ్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చారని మీరు మమ్మల్ని జడ్జ్ చేసి ఫేక్ అని ముద్ర వేశారు అని వీళ్ళిద్దరు వాదిస్తూ ఉన్నారు. కళ్యాణ్ ఏమంటున్నారంటే అండి, పెళ్ళయ్యి పిల్లలు కానీ ఎక్స్పీరియన్స్డ్గా ఉన్న ఒక 4 ఫ్యామిలీస్ ఉన్నారు, ఆ కపుల్స్ అందరూ కూడా బయటకు వచ్చి అందరితో కలిసిపోయి అవైలబిలిటీలో ఉన్నారు, మీరు మాత్రం ఎప్పుడు రూమ్లో నుంచి బయటికి రావట్లేదు, మీరు ఎక్కడున్నారు, మీరేం చూసారని మమ్మల్ని ఫేక్ అంటారు అనేసి తను వాదిస్తూ ఉన్నారు. శాండ్రా ఫుల్ ఫైర్ అయిపోతుందండి, ఎందుకంటే తను రూమ్లో నుంచి నిన్న బయటికి రాలేదు, ఎందువల్ల అనేది జడ్జెస్కి కూడా నేను కరెక్ట్గా చెప్పలేదు. మహేష్ గారు కళ్యాణ్కి చెప్పారంట, ఏమని తన వైఫ్కి ఏదో పెయిన్ ఉండడం వల్ల తను ఐసోలేటెడ్గా రూమ్లోనే ఉంది అది ఇదనని. దాని గురించి నిన్ను నమ్మి నేను చెప్పాను, నువ్వు ఇప్పుడు అందరిలో ఇలాగా చెప్పావు అని చెప్పి మహేష్ కానీ శాండ్రా కానీ ఫుల్ ఫైర్ అవుతున్నారు కళ్యాణ్ గురించి. మహేష్ ఏంటంటే, నీకు మాత్రమే చెప్పాను, అది గుర్తుపెట్టుకొని నేను ఎవ్వరికీ చెప్పలేదు అని మహేష్ అంటున్నాడు. కళ్యాణ్ వచ్చి, ఇలా ఉన్నప్పుడు మీరు షోకి రావద్దు, మీరు ఇంట్లోనే ఉండండి, షోకి వచ్చి మేము ఐసోలేటెడ్గా ఉంటామంటే కుదరదు, షోకి రాకుండా ఉండాల్సింది అన్న విధంగా తను అంటున్నాడు. కానీ ఈ విషయంలో కొంచెం కళ్యాణ్దే తప్పు అనుకోవచ్చు, ఎందుకంటే ఒకరిని నమ్మి ఒక విషయము తన బాధ గురించి చెప్పినప్పుడు ఎవరైనా సరే అది నలుగురిలో బయట పెట్టకూడదు, అది తను తెలుసుకోవాలి. అది మాత్రం కళ్యాణ్ది ఈ ఒక్క పాయింట్లో రాంగ్ అని నేనైతే నా ఒపీనియన్ చెప్తున్నాను. మీరు కూడా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీ కామెంట్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
అందరూ ఒకే విధంగా ఉండాలని లేదండి. ఇప్పుడు కళ్యాణ్, వాసంతి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఎప్పుడు వాళ్ళ భార్యల దగ్గరే కూర్చున్న విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్‌లో ఉంటారు. కొంచెం సేపు వాళ్ళ వైఫ్‌కి కావాల్సినవన్నీ సమకూర్చి వాళ్ళు పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అందరూ మాలాగే ఉండాలి అని అంటే, మీలాగే ఉంటే అందరూ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే ప్రోగ్రాంలో ఎవరు బెస్ట్ కపుల్ అని ఎందుకొస్తారు? కాబట్టి ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ అంజలి, పవన్ని పిలిచారు. అంజలి గారు వచ్చి లాయల్ తీసుకున్నారు. పవన్ గారు వచ్చి బ్యాక్ బిటర్ తీసుకున్నారు. లాయల్ పవన్ గారు వచ్చి బ్యాక్ బిట్టారు. జాను బాను ఉన్నారు కదండి, జానుకి వేశారు. నిన్న జడ్జెస్ దగ్గర జరిగింది కదా, తను వెనక ఏదో మాట్లాడిందని జడ్జెస్ అడిగారు కదా, ఆ టాపిక్ గురించి తను మాట్లాడుతున్నాడు. సిద్ధు సోనియా గురించి ఏదో బ్యాక్ మాట్లాడారని నేను జడ్జెస్ అడిగారు కదండి, దాని గురించి చెప్తున్నారు. మళ్ళీ ఇదే లాస్ట్ రోజు అయితే మీరు మీ ఒపీనియన్ మీ కపుల్స్కి మీ మనసులో ఉన్నది చెప్పండి అని చెప్పారు కదా, అప్పుడు అందరూ వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అప్పుడు ఏం చేశారు, పవన్, అంజలి గారు వాళ్ళిద్దరూ చెప్పుకున్న తర్వాత నీతుకి అంజలికి చాలా రోజుల నుంచి మాటలు లేవు కదండి, మా ఇద్దరి గురించి చెప్తామని వీళ్ళిద్దరు వచ్చి నిలబడుకున్నారు. అందరూ అంత ఫీల్ అయ్యి చెప్తున్నప్పుడు వీళ్ళ విషయంలో వీళ్ళు రాకూడదు, అదైతే వీళ్ళ మిస్టేకే. ఎందుకంటారా, అంత ఫీల్ అయ్యి చెప్తున్నప్పుడు, కపుల్స్ గురించి చెప్తున్నప్పుడు మీ ఇద్దరు లేడీసు మీ ఫ్రెండ్షిప్ గురించి మీరు మళ్ళీ చెప్పుకోండి ఎప్పుడైనా, అంతేగాని ఇలా చెప్పుకోవడం కరెక్ట్ కాదని చాలామంది లేచి వెళ్ళిపోయారు. దాని గురించి మీరు వెళ్ళిపోయారు, మీరు దానికే ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు అన్న విషయం మాకు తెలియదు అని అంజలి, పవన్ గారు ఇద్దరు ఫుల్ ఫైర్గా సోనియా మీద, జాను బాను వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ మీదకి వెళ్ళారు. వీళ్ళు ఫుల్ ఫైర్ అయ్యారు. జాను ఏం అడిగిందంటే పవన్ గారిని, బ్యాక్ బైటింగ్ మీనింగ్ ఏంది చెప్పండి, మీ వెనక నేనేం మాట్లాడాను అని అడిగింది. నేను ఏదైనా కూడా ఫేస్ మీదే కదా చెప్పింది, దాని గురించి అసలు మీరు బ్యాక్ బైటింగ్ ఇవ్వడం ఏంది అనేది కరెక్ట్గా లేదు, మీరు ఏదో ఇవ్వాలని ఏదో ఇచ్చారు అన్న విధంగా తను డిస్కస్ చేసింది. మా హస్బెండ్ బయటికి వెళ్ళిపోయారు మీరు మాట్లాడుతుంటే, అందుకని పోయి నేనే వెనక్కి తీసుకొచ్చాను, వీళ్ళిద్దరు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా నీతు గారు, అంజలి గారు అని చెప్పి దాని గురించి ఇద్దరు ఫుల్ ఫైర్ అండి. ఇద్దరు ఎట్లా మాట్లాడుకుంటున్నారంటే ఏమన్నా రచ్చ అయిపోద్దా, గొడవలు పడిపోయి అలా పైకి వెళ్ళిపోతా అలా రచ్చలు వేసుకున్నారు ఇద్దరు. అంజలి కూడా కొంచెం రూడ్గా, దీని గురించి నేనేం ఫీల్ అవ్వలేదు అంటే, నేను మాట్లాడుతుంటే మీరు అందరు ఫీల్ అవుతారన్న విషయం నాకు తెలియదు అన్నట్టుగా కొంచెము హార్ష్గానే, కొంచెము తన నిలబడిన స్టైల్ కానీ అంతా డిఫరెంట్ ఉందండి. వీళ్ళ మెయిన్ పాయింట్ ఏంటంటే సిద్ధు సోనియా గురించి బ్యాక్ పిచ్ చేశారు, కానీ జడ్జెస్ దగ్గర మాత్రం మీరు టాపిక్ మార్చేశారు, అందుకనే మేము బ్యాక్ బిచ్ ఇచ్చాము అని చెప్పి వీళ్ళు బ్యాక్ బిచ్ ఇచ్చేశారు. జానుబాను దృష్టిలో ఏంటంటే ఏదో ఇది సిల్లీ రీజను, వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక మాకు ఇది ఇచ్చారు, అందుకనే మాకు వాళ్ళ గురించి మేము ఏదో చెప్పామని ఇలా ఇచ్చారు అని చెప్పి వీళ్ళ ఫీలింగు. నెక్స్ట్ అంజలి సిద్ధుకి లాయల్ అని ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నిన్న ఎపిసోడ్లో వీళ్ళ సోనియా, సిద్ధు పేరు రాశారు కదండి, ఎవరైనా ఇద్దరు పేర్లు రాయండి అన్న దాంట్లో మీరు సిచ్యువేషన్ అర్థం చేసుకొని మళ్ళీ మార్నింగ్ లేసి ఎలా ఉంటారో ఏమో అనుకున్నాము, కానీ మీరు నార్మల్గానే ఎదుటి వాళ్ళతోటి నార్మల్గా బిహేవ్ చేసావు, నీ లాయల్టీ నాకు నచ్చింది అని అంజలి చెప్తుంది. ఫ్రెండ్షిప్కి కానీ ఒక రిలేషన్కి కానీ లాయల్గా ఉన్నాడు సిద్ధు అని ఆ ట్యాగ్ ఇచ్చారు, అందరూ దానికి క్లాప్స్ కొట్టారు కూడా. ఇప్పుడు సిద్ధు సోనియా అని పిలిచారు. సిద్ధు వచ్చి కైండ్ తీసుకున్నాడు. అది ఎవరికి ఇస్తారనుకుంటున్నారు, గెస్ట్ చేయండి. సోనియా వచ్చి డిస్లాయల్ తీసుకుంది. దీన్ని ఎవరికి ఇస్తుందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కైండ్ వచ్చి ప్రియాంకకి ఇచ్చారు. ప్రియాంక గారు, శివ్ గారు ప్రతి ఒక్కరిని సార్, మేడం అనే రెస్పెక్ట్ ఇచ్చుకోవడం కానీ, పర్సనల్గా వాళ్ళిద్దరిని కూడా ప్రియాంక గారు, శివ్ గారు అని ఇట్లా పిలుచుకోవడము, మీరు బయట ఎలా ఉంటారో మాకు తెలియదు కానీ ఇక్కడ మేము చూసిన షోలో మాత్రం ఇప్పుడు ఇలా పిలుచుకోవడం, మీరు ఒకరి మీద చూపించే కన్సర్న్ కానీ, ప్రతి ఒక్కరిని మీరు ఎంతో రెస్పెక్ట్గా కైండ్గా ఉండడం కానీ అది నాకు చాలా బాగా నచ్చింది అని సిద్ధు ఆమెకి కైండ్ ఇచ్చారు ఆ కపుల్కి. అందుకే ఈ కపుల్కి మాత్రం మేము కైండ్ ఇచ్చాము అని చెప్పారు ఇద్దరు కలిసి. సోనియా గారు నటరాజ్ మాస్టర్కి డిస్లాయల్ ఇచ్చారు. ఎందుకంటారా, తను మ్యారేజ్ ముందు కానీ తన స్టోరీలో వాళ్ళ వైఫ్ దగ్గర డిస్లాయల్గా ఉన్నారు అన్న విషయము
ఆ షోలో అందరికీ చెప్పారు. దాని గురించి ఈమె ఈ టైంలో డిస్లాయల్ ఇచ్చింది. దానికి నటరాజ్ మాస్టర్ ఏంటంటే, నేను పర్సనల్గా మీకు చెప్పినప్పుడు మీరు ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది నేనేం దాచిపెట్టుకోలేదు, మీరు ఇలా ఇవ్వడం కరెక్ట్ కాదు, మిమ్మల్ని నేను నమ్మాను అని నటరాజ్ మాస్టర్ వచ్చి వీళ్ళ మీద ఫైర్ అయ్యారు. వీళ్ళు వచ్చి మీరు అందరి ముందే చెప్పారు, మా ఇద్దరికేం పర్సనల్గా ఏమన్నా మా ఇంటి దగ్గర చెప్పలేదు, షోలోనే చెప్పారు, మాకు డిస్లాయల్ అనిపించింది, అందుకని మేము ఇస్తున్నాము అని చెప్పి సోనియా అనింది. ఇందాక నటరాజ్ మాస్టర్ గారు హరిత హరీష్ గారికి గొడవ అయింది కదండి. అప్పుడు మీ అందరిలాగా చేతుల్లో చేసుకొని ఒకరి నోట్లో ఒకరు తినిపించుకుంటా ఆ విధంగా అందరి ముందు నేను బిహేవ్ చేయలేను, మీలాగా నేను చేయలేను అని కూడా చెప్పారు. దానికి ఇప్పుడు సోనియా ఏంటంటే, మీరు ఇలా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం వల్ల మేము ఒకవేళ ఒక హక్ చేసుకున్నా, లేదంటే చేతులు పట్టుకున్నా, ఏం చేసినా మేమేదో కెమెరాల కోసము ఇలా చేస్తున్నాము అన్న ఫీలింగు అందరు ఇట్లా అనుకుంటారేమో అని సోనియా ఫీల్ అయ్యి నటరాజ్ మాస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు ఇలా అనడం కరెక్ట్ కాదు అని. నటరాజ్ మాస్టర్ గారేమో నేను నా మైండ్లో ఏమీ లేని ఒక మూర్ఖుడినమ్మ, నేను మీరు చాలా మంచివాళ్ళు అన్న విధంగా పర్సనల్గా మీకు చెప్పేశాను, అది మీరు ఇలాగని చెప్పి డిస్లాయల్ పెట్టిన దాని గురించి ఏం కాదు, కానీ నేనేమో మీకని చెప్పాను. వీళ్ళు ఏంటంటే మాకొక్కటే చెప్పలేదు, షోలో అందరూ 2-3 ఉన్నారు, అందరి ముందు చెప్పారు అని. ఇప్పుడు బ్రిట్టు సంధ్య గారిని పిలిచారు. వీళ్ళు మెచ్యూర్ ఇమ్మెచ్యూర్ తీసుకున్నారు. బ్రిట్టు గారు సంధ్యాకి మెచ్యూర్ వేశారు. బ్రిట్టు గారు సోనియాకి మెచ్యూర్ అని వేశారు. ఎందుకనంటే ఫస్ట్ డే నుంచి కూడా మనం మాట్లాడుకున్నది, కానీ ఏదైనా కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు, మీరు వెనక మాట్లాడకుండా చాలా మెచ్యూర్గా మాట్లాడతారు, అందుకనే మీకు మెచ్యూర్ ఇవ్వాలనిపించింది అని చెప్పి మెచ్యూర్ ట్యాగ్ ఇచ్చారు. ఇప్పుడు సంధ్య గారు ఎవరికి నెక్స్ట్ ఇమ్మెచ్యూర్ ట్యాగ్ ఎవరికి ఇస్తున్నారు అనుకుంటున్నారు? మహేష్ గారికి ఇమ్మెచ్యూర్ ట్యాగ్ ఇచ్చారు. నిన్న జరిగింది కదండి డిస్కషను, మీరు కింద లాస్ట్ ప్లేస్లో ఉన్నోళ్ళు 4th ప్లేస్కి వచ్చారు, సంధ్య మీరు సూపర్ అని భాను అన్నారు. దానికి మీరేమన్నారంటే, కాదు బ్రిట్టు వల్లే వచ్చింది, సంధ్య వల్ల ఏం కాదు అని మహేష్ మీరు అన్నారు. నాకు అది మీది ఇమ్మెచ్యూర్ అనిపించింది, మా ఇద్దరు కపుల్కి ఇచ్చారు, అది బ్రిట్టు గురించి ఇవ్వలేదు అని చెప్పి సంధ్య గారు ఏమంటారు మహేష్ గారి మీద ఫైర్ అయ్యింది. మహేష్ ఏం చెప్తున్నాడంటే, తను లర్నింగ్ 1 వీక్లోనే బాగా తెలుగు మాట్లాడడం వల్ల మీ కప్పుల్కి ఇచ్చారు అని చెప్పి నేను ఆ వేలో చెప్పాను, మిమ్మల్ని ఏమీ తక్కువ చేసి కాదు, బ్రిట్టు గారికి ఒక్కటే ఇవ్వట్లేదు అని తను చెప్తున్నాడు. సంధ్య ఏంటంటే, లేదు నిన్న మీరు మా బ్రిట్టుని చూసే ఇచ్చారు 45 పాయింట్స్, నేనేం చేయనట్టుగా చెప్పారు అని తను మాట్లాడుతుంది. మహేష్ గారు, నేను అప్రిషియేట్ చేస్తా చెప్పాను, కానీ మిమ్మల్ని ఏది కించపరచలేదు, మీరు ఈ విధంగా అర్థం చేసుకుంటారని నేను అనుకోలేదు అని మహేష్ గారు చెప్తున్నారు. సంధ్య ఫుల్ ఫైర్ అయిపోయి ముందుకు వెళ్తాను, నేను సెన్స్ లేకుండా ఏమన్నా మీకు ఇమ్మెచ్యూర్ ట్యాగ్ ఇస్తున్నానా, ఎందుకు నేను ఇలా సెన్స్ లేకుండా ఇస్తాను అనుకుంటున్నారు అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది. ఇంకా ఓకే థ్యాంక్ యూ అండి, నేను యాక్సెప్ట్ చేస్తాను అని మహేష్ గారు ఆగిపోయారు, ఇంకా ఈ డిస్కషన్స్ వద్దు అనేసి. కానీ ఒక విషయం అండి, ఈ తర్వాత వాళ్ళకి చిన్న బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్లో ఏమైందంటే, బిట్టు గారిని పక్కకి తీసుకెళ్ళి శాండ్రా మహేష్ గారు బిట్టు గారికి ఏం చెప్తున్నారంటే, అది చెప్పడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఏమని చెప్పారంటే, మిమ్మల్ని పొగడ్డం వల్ల తను ఏమంటారు, మిమ్మల్ని పొగడ్డం తనకి నచ్చలేదు, ఇదంతా ఈ పాయింట్స్ అంతా నా వల్ల వచ్చింది, నేను ఇంత చేశా కాబట్టి పాయింట్స్ వచ్చింది అని తనకి ఎక్కించి చెప్పినట్టుందండి. 3rd పర్సన్స్ పాయింట్ ఇలా ఉంది మీకు అని చెప్తుంది, బ్రిట్టుకి ఎక్కించి చెప్తున్నట్టుందండి శాండ్రా చెప్తుంటే. కానీ బ్రిట్టు గారు చాలా చాలా మెచ్యూర్గా, తను లేడీ కదండి, తను ఏంటంటే, నేను చాలా సపోర్టివ్గా బ్రిట్టుకున్నాను, నేను ఏమంటారు ఏదైనా స్టాండ్ తీసుకున్నాను, అందువల్లనే మా కపుల్కి వచ్చింది అని తను చెప్తున్నారని తన వైఫ్ని మాత్రం చాలా బాగా అర్థం చేసుకొని తను మెచ్యూర్డ్గా మాట్లాడాడు. అదే ఇంకొకరు అయి ఉంటే కొంచెం వేరే విధంగా వెళ్ళేది. తన మెచ్యూరిటీ లెవెల్స్కి హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. ఇదంతా ఎందుకంటే మన నలుగురం కూర్చొని మాట్లాడదామని బ్రిట్టు గారు చెప్తున్నారు, నేనేమీ తప్పుగా చెప్పలేదని తనకు చెప్పండి అని మహేష్ గారు చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు నీతుని నటరాజ్ మాస్టర్ గారిని పిలిచారు. ఇప్పుడు వీళ్ళు ఎవరికి ఏ ట్యాగ్ ఇస్తారనుకుంటున్నారో మీరు గెస్ చేయండి. నీతు గారు మన నటరాజ్ మాస్టర్ రెస్పెక్ట్ఫుల్
నీతు గారు రూడ్ అని ఇచ్చారు. నీతు గారు రూడ్ అనేది హరీష్ గారికి ఈ ట్యాగ్ ఇచ్చారు. ప్రియాంక గారికి నటరాజ్ మాస్టరు రెస్పెక్ట్ఫుల్ అని ఇచ్చారు. ఒక మనిషితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అనేది ప్రియాంక గారిలో నేను చూశాను. మనుషుల్ని ఎలా రిసీవ్ చేసుకోవడం ఏందని పద్ధతి, తన పద్ధతి అంతా నాకు నచ్చింది. అందుకని నేను తనకి రెస్పెక్ట్ఫుల్ అని ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ నీతు గారు రూడ్ అని ఇచ్చారు కదా, నిన్న వీకెండ్లో పోస్ట్ మాటరు అని ఇలాంటి కపట నాటక సూత్రధారి ఇలాంటి వర్డ్స్ అన్ని రూడ్గా మీరు మాట్లాడారు. దాని గురించే నేను మీకు ఈ రూడ్ అని ఇచ్చాను. మీ రూడ్ బిహేవియరు, ప్రేమ గురువు గారిని చెంప మీద కొడతాను, ఇలాంటి రూడ్ వర్డ్స్ మాకు నచ్చట్లేదు, అందుకని మీకు నేను రూడ్ ఇచ్చాను అని నీతూ చెప్పారు. కానీ దీని గురించి హరీష్ గారు ఏం మాట్లాడకుండా ఎందుకు తగ్గున్నారో నాకైతే అర్థం కాలేదు. మామూలుగా అయితే ఫుల్ ఫైర్ అయిపోయేవాళ్ళు, కానీ కామ్గా ఉండిపోయారు. మేబీ టైం బ్రౌజర్ పెట్టడం వల్ల ఏమో కానీ. ఇప్పుడు శాండ్రా మహేష్ ఇద్దరు తీసుకున్నారు ట్యాక్స్. శాండ్రా గారు కైండ్ నూకరాజుకి ఇచ్చారు. తను మాట్లాడేది చాలా మంచిగా, నీట్గా, డీప్గా మాట్లాడతారు. మా పర్సనల్గా మా ఇద్దరి మధ్య అని వాళ్ళకి ఇచ్చారు కైండ్ అని నూకరాజుకి. మహేష్ వచ్చి అంజలికి ఇచ్చాడు. అంజలి గారికి ఇర్రెస్పాన్సిబుల్ అని ఇచ్చారు. ఎందుకనంటే ఆ రోజు షో జరిగినప్పుడు అందరూ ఉన్నారా లేదా అని చూసుకోకుండా తను వాళ్ళు ఇచ్చారు కదండి పేపర్ ఒకటి, దాంట్లో మొత్తం చదివేశారు. దానివల్ల మాకు పాయింట్స్ కానీ ఏవైనా లాస్ అయ్యింది. మీరు చేసిన చిన్న మిస్టేక్ వల్ల, అందుకని ఇర్రెస్పాన్సిబుల్గా మీరు ఉన్నారు అని తనకి ఇర్రెస్పాన్సిబుల్ ట్యాగ్ ఇచ్చాడు. దానికి అంజలి గారు ఫస్ట్ టైం కాబట్టి ఆ లెటర్ తీసుకొని చదవడం, ఈ ఛాలెంజ్ విషయం కానీ ఏదైనా కానీ చదవడం నాది తప్పేను. ఎందుకంటే నాకు కూడా తెలియదు ఈ షో ప్యాటర్ను, ఫస్ట్ టైం కాబట్టి ఇది నాది కూడా తప్పు అని నేను స్టార్ట్ చేశాను. నేను చేసిన దానికి మీరు కోల్పోయారు అంటున్నారు. మీరు చేసిన దానికి మా ఎంటైర్ టీం కోల్పోయింది. మీరు ఆ కోపంతో మమ్మల్ని ఫస్ట్ పంపించారు. ఆ ఫస్ట్ పంపించడం వల్ల మా టీము డిస్క్వాలిఫై అయిపోయి మా ఎంటైర్ టీం మొత్తం పాయింట్స్ కూడా లాస్ అయిపోయింది అని తను డిస్కషన్ స్టార్ట్ చేసింది. తప్పు నాది, కానీ మీరు చేసిన దానివల్ల నా టీం మొత్తము లాస్ అయింది కదా అని అంజలి గారు చెప్తున్నారు. ఈ డిస్కషన్ ఇంతటితోటి ఎండ్ చేసేశారు. నెక్స్ట్ శివ్ ప్రియాంక గారు తీసుకున్నారు. శివ్ గారు వచ్చి ఫాలోవర్ అని హరిత గారికి ఇచ్చారు. హరీష్ సార్ ఏం చెప్పినా మీరు తను ఫాలో అవుతున్నట్టున్నారు. హరీష్ గారు అందరి మాటలు వినరు, కానీ కొన్ని విషయాలు మీరు తనని చెప్పి కంట్రోల్ చేయొచ్చు, కానీ తను ఏం చెప్తే అది మీరు వింటూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు అని నిన్న కూడా సంకలు గుద్దుకోవడం, ఇలాంటి మాటలన్నీ వినడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని విషయాలు మీరు హరీష్ గారికి చెప్పచ్చు, తనని ఫాలోవర్ లాగా తను ఏది చెప్తే అది వింటూ వెళ్తున్నారు. మీ పర్సనల్గా వినడం కరెక్టేనండి, కానీ ఇంతమంది షోలో ఉన్నాం కదా, ఈ షోలో కొన్ని మీరు చెప్పుకోవచ్చు అని తనకి ఫాలోవర్ అని ఇచ్చారు. హరిత గారేమో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫాలోవర్ నాకు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని నవ్వుకుంటున్నారు. ప్రియాంక గారు ఏంటంటే భర్తని ఫాలో అవ్వడం తప్పు లేదు, కానీ భర్త ఏమన్నా తప్పులు చెప్తున్నప్పుడు కూడా హరిత గారు సపోర్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు అని తన గురించి చెప్తుంది. వెళ్ళిపోయే నిన్నటి విషయంలో ప్రియాంక గారు ఏం చేశారంటే అండి, రెస్పెక్ట్ఫుల్ అని కళ్యాణ్ గారికి ఇచ్చారు. అదే వాసంతి కళ్యాణ్ గారికి. మీరు నిన్న జరిగిన దాంట్లో ఫేక్ రియల్ దాంట్లో మేము మీకు ఫేక్ ఇచ్చినా కొంచెం ఫీల్ అయ్యారు. పీకే గారు అని ఎంత పిలిచినా పలకకుండా వెళ్ళిపోయారు. కానీ మరుసటి రోజు అది క్యారీ చేయకుండా నేను పిలిచిన తర్వాత ఎంతో రెస్పెక్ట్ఫుల్గా మీరు ఎంత హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఉన్నా కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా వచ్చి కళ్యాణ్ గారు క్లారిఫై తీసుకొని ఇది ఎప్పుడు జరగదు అని పాజిటివ్ వేలో తీసుకున్నారు. అందువలన మేము హ్యాపీగా మీకు రెస్పెక్ట్ఫుల్గా ఇస్తున్నాను అని చెప్పారు. అప్పుడప్పుడు హర్ట్ అయినప్పుడు మీరు కొన్ని విషయాల్లో మార్చుకుంటే చాలా బాగుంటుంది, మీరు ఇంకా బాగా ఆడొచ్చు అని చెప్పి ఒక సజెషన్ లాగా పాజిటివ్ నోట్లో చెప్పారు ప్రియాంక. ఇంతటితోటి వీళ్ళది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ భానుని పిలిచారు. జాను గారు ఇమ్మెచ్యూర్ తీసుకున్నారు. భానుగారు స్ట్రైట్ ఫార్వర్డ్ హరిత గారికి ఇచ్చారు. హరీష్ గారు కొట్టండి, క్లాప్స్ కొట్టండి, మా ఆవిడకి అది ఇచ్చారు. 20 రూపీస్ ఇస్తాను, క్లాప్స్ కొట్టండి అని అడుగుతున్నారు. కామెడీ చేస్తున్నారు దాంట్లో.
మీరు ఏదైనా కూడా స్ట్రైట్గా చెప్తారు, ఏం ఫిల్టర్ పెట్టుకోకుండా ఏదైనా స్ట్రైట్గా చెప్తారు. అది నాకు నచ్చింది. అందుకని మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఇచ్చానని చెప్పారు. దానికి హరీష్ గారు కొంచెం ఓవర్ చేశారండి. వాళ్ళ వైఫ్కి ఈ కిస్ ఇచ్చుకుంటే ఇలాంటి ఏం చెప్పుకుంటాంలే కానీ అలా చేశారు. జాను గారు నటరాజ్ మాస్టర్కి ఇమ్మెచ్యూర్ ఇచ్చారు. ఫస్ట్లో మీరు అంజలి పవన్ గారు హౌస్కి డిజర్వ్ కాదు అని చెప్పారు. నిన్నేమో వీళ్ళు రియల్ కప్పులు అని చెప్పారు. అప్పుడు అలా ఎందుకు చెప్పారు, ఇప్పుడు ఇలా ఎందుకు చెప్పారు మీరు అని చెప్పి జాను క్వశ్చన్ చేస్తుంది. దీనికి నటరాజ్ మాస్టర్ ఏం చెప్పారంటే, ఇప్పటి నుంచి నా ఆట చూపిస్తాను అది ఇది అని అన్నారు మీరు. నేను వాళ్ళు అన్డిజర్వ్ చెప్పాను, నేను దానికి అగ్రీ చేస్తున్నాను అని నటరాజ్ మాస్టర్ ఒప్పుకున్నారు. ఇంతకు ముందులా కాకుండా వాళ్ళు ఇప్పుడు కొత్తగా వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేశారు. అది నాకు నచ్చింది. అందుకని నేను వాళ్ళకి రియల్ అని ఇచ్చాను. నటరాజ్ మాస్టర్ నువ్వు ఒక విధంగా నిన్న ఒక విధంగా మాట్లాడావు, ఇవాళ ఒక విధంగా మాట్లాడావు. ఇవాళ నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ కానీ ఏదైనా నువ్వేం మాట్లాడావో నాకు తెలుసు. నేను ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నాకు బాగా తెలుసు అని జాను గారితో డిస్కషన్ పెట్టారు. ఇంకా ఇంతటితోటి డిస్కషన్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ నూకరాజు ఆసియా గారు వచ్చారు. నూకరాజు వచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. రెస్పెక్ట్ వచ్చి ఆసియా ఇచ్చింది. ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి హరిత గారికి ఇచ్చారు నూకరాజు. రెస్పెక్ట్ వచ్చి మహేష్ గారికి ఇచ్చింది ఆసియా. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఇక్కడ ప్రతి భార్య కూడా నా భర్త ఏం చేసినా కూడా కరెక్ట్ అనుకోవడం కాన్ఫిడెన్సేను, ఆయన ఏమి చేసినా కూడా కరెక్టే అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది అని నూకరాజు హరిత గారి గురించి చెప్తున్నారు. ఆసియా ఒక జోక్ వేస్తే నేను దాన్ని ఇంకొక జోక్ వేసి దాన్ని అణిచివేస్తానంటున్నారు. అది మీ ఒపీనియను. హరీష్ గారు అందరూ మాట్లాడుకుంటుంటే ఈ సొల్లు మాటలేందో అని వెళ్ళిపోవడము ఇవన్నీ మీరు కరెక్ట్ చేయొచ్చు వదిన అని నూకరాజు చెప్తున్నాడు. వదిన నాదేమన్నా తప్పుంటే క్షమించు వదిన అన్న కూడా చేసేదంతా చేసి అని ఆ విధంగా వెళ్ళిపోయారు. అది నాకు నచ్చలేదు అని హరిత గారి గురించి నూకరాజు. కోట్ల మంది చూస్తున్నారు టెలివిజన్, పోస్ట్ మార్టం చేస్తా ఇలాంటివన్నీ మాట్లాడడం సారు కరెక్ట్ కాదు కదా అని నూకరాజు గారు హరీష్ గారి గురించి చెప్తున్నారు. నేను ఏదైనా కరెక్ట్ చేయకపోతే మీరు ఈ విధంగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. గారు వాళ్ళ హస్బెండ్ విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు అని నేను ఇది ఇచ్చాను అని చెప్పారు. నీ సైడ్ నుంచి యాక్షన్ మొదలైతేనే మా సైడ్ నుంచి రియాక్షన్ మొదలవుద్దని హరీష్ గారు కూడా హరిత గారు కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు. నేనేం ప్రతిదానికి ఆయన ఏం వెనకేసుకొని రావట్లేదు అని చెప్తున్నారు. కానీ ఆయన ఏం చెప్పినా అది కరెక్ట్ అన్నట్టు గమ్ముగానే వెనక్కి వెళ్ళిపోతుంది ఆమె. మీరు వదిన అని పిలిచారు, ఇలాంటి ఫేక్ రిలేషన్స్ నాకు అవసరం లేదు, అందుకనే నేను వెళ్ళిపోయాను అని తను చెప్తుంది. నూకరాజు ఆశయ గారికి హరీష్ గారికి కూడా ఫుల్ ఫైర్గానే ఉంది. ముందు అప్రిషియేట్ చేస్తున్నారు, మళ్ళీ ఏమో రియల్ కాదు ఫేక్ అని ఇట్లా ఇస్తున్నారు. అది మాకు నచ్చలేదు అని చెప్పారు. ఆసియా మహేష్ గారికి రెస్పెక్ట్గా అని ఇచ్చింది కదా ట్యాగు. ఎందువలనంటే మీకు మేము ఫేక్ అని ఇచ్చినా కూడా మీరు మమ్మల్ని ప్యారడైజ్ రూమ్కి పంపించినప్పుడు అవన్నీ మనసులో పెట్టుకోకుండా క్లాప్స్ కొట్టుకుంటా చాలా మంచిగా రెస్పెక్ట్గా మాతో బిహేవ్ చేశారు. మీ కపుల్కి నాకు చాలా నచ్చింది మీరు ఇచ్చే రెస్పెక్ట్ అదంతా. కొంతమంది క్లాప్స్ కూడా కొట్టలేదు అని నూకరాజు పక్కన చెప్పారు. మేము విన్ అయిపోయినప్పుడు కొంతమంది చప్పట్లు కూడా కొట్టలేదు, అది మాకు అనవసరం. మీరైతే చాలా రెస్పెక్ట్గా ఉన్నారు. మేము విన్ అయ్యి మమ్మల్ని స్వాగతించిన ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి అని చెప్పేశారు. ఇంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయితే పూర్తయిపోయింది. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము. మీకు నచ్చినట్టయితే ప్రతిరోజు ఎపిసోడ్ గురించి మనకి టీవీలో రాకముందే నేను మీకు నా ఒపీనియన్ ఏందనేది మీతో షేర్ చేస్తాను.